డైట్లో ఉన్నప్పుడు టీ కాఫీ తాగొచ్చా అని నన్ను చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కాఫీ కలుపుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాఫీ అంటేనే ఖచ్చితంగా మనం కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం. సో 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 కప్స్ కలుపుతున్నాను. 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ చేస్తాను. సో ఇంకొక కప్పులో కూడా 1 స్పూన్ తీసుకుందాం. అంటే ఇట్ ఈజ్ అరౌండ్ 5 grams to 4 grams ఉంటుంది. సో దీంట్లో నేను కాఫీ వేసాను, దీంట్లోనూ కాఫీ వేసాను. సో దీంట్లో మటుకు నేను హాట్ వాటర్ వేస్తున్నాను. సో దీంట్లో ఒక 100 ml వరకు హాట్ వాటర్ యాడ్ చేశాను. మామూలుగా మనకు కాఫీ ఇలానే తాగడం చాలా కష్టమని అనిపిస్తుంది కదా మీ అందరికీ. నేనైతే రోజు ఇలా బ్లాక్ కాఫీనే తీసుకుంటాను. ఎందుకో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీరు ఇంట్లో చేసుకునే కాఫీ 1 కప్లో ఒక 5 grams ఆఫ్ కాఫీ పౌడర్తో పాటు కొంతమంది 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటారు, కొంతమంది 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటారు. ఇప్పుడు మటుకు నేను 1 స్పూనే వేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ షుగర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 grams ఆఫ్ షుగర్ వేసినప్పుడు మనకు దీంట్లోనే ఒక 60 calories వచ్చేస్తుంది. సో దాంతోపాటు దీంట్లో చిక్కటి పాలు ఒక 100 ml యాడ్ చేస్తారు. సో ఇప్పుడు 2 కప్స్ని చూశారు అంటే ఇది కాఫీనే, ఇది కాఫీనే. ఇది చిక్కటి పాలతో 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసి 5 grams ఆఫ్ కాఫీ పౌడర్ వేసి చేసిన కాఫీ. ఈ కప్పు కాఫీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ 160 calories ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో డైట్లో ఉన్నప్పుడు ఇలాంటి 2 కప్పుల కాఫీ తీసుకున్నారు అంటే మీకు 300 calories అక్కడే వచ్చేస్తుంది. కాబట్టి క్యాలరీ డెఫిసిట్ చేయడము చాలా కష్టమవుతుంది. అదే మీరు బ్లాక్ కాఫీ తీసుకున్నారు అని అంటే మీకు 4 calories మట్టుకే వస్తుంది. సో ఇలాంటివి మీరు ఒక 2 to 3 cups కన్జ్యూమ్ చేసుకున్నా కూడా మీకు ఎక్కువగా క్యాలరీస్ ఇంటేక్ వెళ్ళదు అండ్ మీరు క్యాలరీ డెఫిసిట్లోనే ఉంటారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకు దొరికే ఫుడ్ను ఎంత హెల్తీగా ఎంత క్యాలరీ డెఫిషియట్లో తీసుకుంటున్నామా అన్నదే ఇంపార్టెంట్. ఇదే మీరు షుగర్ లేకుండా జస్ట్ మిల్క్ యాడ్ చేసి తీసుకున్నారు అంటే 100 calories వస్తుంది. అదే మీరు 50 ml వాటర్ని కంబైన్ చేసి తీసుకున్నారు అంటే 50 calories వచ్చేస్తాయి. సో ఇలా మనము హెల్తీగా తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్లో అయినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం డయాబెటీస్, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎంత హెల్తీగా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అదేనండి మేము 90 days వెయిట్ లాస్ ప్రోగ్రాంలో నేర్పించేది. నేను కూడా నా డైట్లో కాఫీ, టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాను. కానీ దీంట్లో ఎటువంటి షుగర్ కానీ జాగరీ కానీ తేనె కానీ వేసుకోవద్దండి. కావాలి అంటే ఈ బ్లాక్ కాఫీలో మీరు స్టీవియానో మాంక్ ఫ్రూట్ షుగర్ వేసుకున్నా కూడా దీంట్లో క్యాలరీస్ ఏమీ పెరగవు, 4 calories వస్తాయి. మీకు కాఫీ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇలా హెల్తీ సబ్స్టిట్యూట్స్ తోటి మనం ఫుడ్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ని రెమిషన్లోకి తెచ్చుకుంటాము, హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. మీరు కూడా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మా దగ్గర బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మా డైట్ ఎలా ఉంటుంది అని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆలస్యం ఎందుకు, మీలో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్.